తెలుగు సినిమాలో ఎక్స్పెరిమెంట్స్ అనే పదం వింటే మన మైండ్లోకి ఫస్ట్ వచ్చే హీరో మహేష్ బాబు. మహేష్ అంటే జస్ట్ హ్యాండ్సమ్ హీరో కాదు, సినిమాలతో ఎక్స్పెరిమెంట్ చేసే హీరో, ఒక రిస్క్ తీసుకునే యాక్టర్, ఒక పాత్ బ్రేకర్. ఆయన చేసినటువంటి ఎక్స్పెరిమెంట్లు ఇప్పటిదాకా మేము ఎవరూ చేయలేం. ఒక విధంగా ఇప్పుడిప్పుడు మేము మొదలు పెడుతున్నాం, దానికి ఇన్స్పిరేషన్ ఆయనే. చాలా అరుదైన రకం, ఆయన అలాగే ఉండనిద్దాం. కానీ ఈ ఎక్స్పెరిమెంటల్ అటెంప్ట్స్ అన్నీ సక్సెస్ అయ్యాయా? లేదు. కొన్ని మూవీస్ ఆడియన్స్కి అర్థం కాలేదు, సో యాక్సెప్ట్ చేయలేదు. ఇక లేట్ చేయకుండా ఆ మూవీస్ ఏంటో చూద్దాం. నెంబర్ 1, టక్కరి దొంగ. మహేష్ ఫస్ట్ క్రేజీ విజువల్ ఎక్స్పెరిమెంట్. మహేష్ కెరీర్లో చాలా బోల్డ్ అటెంప్ట్స్ ఉన్నాయి, కానీ వాటిలో వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఎక్స్పెరిమెంట్ టక్కరి దొంగ. డైరెక్టర్ జయంత్ పరంజీ తెలుగు సినిమాలో ఎప్పుడూ ట్రై చేయని వెస్టర్న్ కౌబాయ్ జనర్ని 2002లోనే మహేష్తో చేశాడు. మహేష్ చేసిన రియల్ స్టంట్స్ ఆడియన్స్ని ఇంప్రెస్ చేశాయి. అప్పుడు తెలుగు ఆడియన్స్ కౌబాయ్ జనర్ యాక్సెప్టెన్స్కి రెడీ కాలేదు. సో అలా బాక్సాఫీస్ దగ్గర ఒక డిజాస్టర్గా మిగిలిపోయింది. బాక్సాఫీస్లో ఫెయిల్ అయిన ఎక్స్పెరిమెంట్గా తెలుగు సినిమా హిస్టరీలో యూనిక్గా నిలిచిపోయింది. కానీ ఇప్పుడు రిలీజ్ చేసిన మినిమం 10 కోట్లు వస్తాయనే ధీమాతో ఉన్నారు ఫ్యాన్స్. నెంబర్ 2, నిజం. 2003లో ఒక్కడు బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ ఫ్యాన్స్ మాస్ మోడ్లో ఉన్నారు. అందరూ మహేష్ నుండి మాస్ ఎలివేషన్, హీరోయిజం ఎక్స్పెక్ట్ చేస్తున్న టైంలో తేజ గారు మహేష్ని టోటల్ ఆపోజిట్గా ప్రజెంట్ చేశారు. ఇన్నోసెంట్ బాయ్గా, రామాయణంలో శ్రీరాముడిలా చూపించారు. నిజం సినిమా రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాని ఫాలో కాకుండా రియలిస్టిక్గా రా ఎమోషన్తో తీశారు. మహేష్ ఇన్నోసెంట్ బాయ్ నుండి వాయిలెంట్గా మారిపోయే జర్నీ, ఎస్పెషల్లీ అమ్మతో ఉండే సీన్స్ ఆడియన్స్కి స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఇచ్చాయి. ఆయన క్లైమాక్స్లో చేసిన పర్ఫార్మెన్స్ కూడా కెరీర్ బెస్ట్లో ఒకటి. కానీ స్లో నరేషన్, ఎక్కువ వాయిలెన్స్, ఒక్కడు తర్వాత ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసిన మాస్ ఎలిమెంట్స్ లేకపోవడం వల్ల మూవీ బాక్సాఫీస్లో వర్కౌట్ కాలేదు. నెంబర్ 3, నాని. నానిలో ఎస్జే సూర్య ఒక రేర్ ఎక్స్పెరిమెంట్ ట్రై చేశారు. చిన్న పిల్లాడు ఒక్క రోజులో పెద్దవాడు అవ్వడం అనే సైంటిఫిక్ ఐడియాతో సైకలాజికల్ టచ్, ఎమోషనల్ ట్రాన్స్ఫర్మేషన్, మహేష్ స్టైలిష్ ప్రజెన్స్ ఉన్న స్టోరీ టెల్లింగ్ ప్రాపర్ ఫ్లోలో లేకపోవడంతో సీన్స్ ఆడ్గా ఫీల్ అయ్యాయి. ఆడియన్స్ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేదు. కన్ఫ్యూజన్ ఎక్కువ, క్లారిటీ తక్కువ. అలా నెగిటివ్ టాక్తో మహేష్ కెరీర్లో ఒక ఫర్గెటబుల్ ఫిలింగా మిగిలిపోయింది. ఐడియా డేరింగ్ అయిన ఎగ్జిక్యూషన్ తెలుగు ఆడియన్స్ టేస్ట్కి సింక్ అవ్వకపోవడంతో నాని కూడా మహేష్ కెరీర్లో ఒక ఎక్స్పెరిమెంటల్ ఫెయిల్యూర్గా నిలిచింది. నెంబర్ 4, 1 నేనొక్కడినే. 1 is a pure psychological thriller. This is the film where Mahesh said, mass formulas పక్కన పెట్టి లెట్స్ ట్రై సంథింగ్ ద నేషన్ హ్యాస్ నెవర్ సీన్. హీరో చైల్డ్హుడ్ ట్రామాతో ఏడుస్తున్నాడు. ఈ సీన్లో చూపించేది నిజమా లేక హీరో ఇమాజినేషనా అనే పాయింట్తో ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యారు. అప్పటికీ మన తెలుగు ఆడియన్స్ అత్తారింటికి దారేది, బిజినెస్ మ్యాన్, దూకుడు లాంటి కమర్షియల్ సినిమాలకి అలవాటు పడిపోయారు. ఎక్స్పెక్ట్ చేసిన సాంగ్స్ లేవు, కామెడీ లేదు, మాస్ ఫైట్ కూడా లేకపోవడం ఆడియన్స్కి ఏం సినిమా తీశారో అనిపించింది. కొంచెం జనరల్ ఆడియన్స్కి టూ కాంప్లెక్స్ అనిపించింది. బట్ ఓవర్సీస్లో చాలా అప్రిషియేట్ చేశారు. క్రిటిక్స్ సూపర్ టాక్ ఇచ్చారు. తెలుగు స్టేట్స్లో డిజాస్టర్గా మిగిలిపోయింది. ఇయర్స్ తర్వాత మాత్రం ఇదొక మాస్టర్ పీస్. థ్యాంక్ యూ సుకుమార్ ఫర్ దిస్ హాలీవుడ్ స్కేల్ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. అలా ఇప్పుడు ఒక కల్ట్ క్లాసిక్ అయింది. నెంబర్ 5, స్పైడర్. అది 2017. మహేష్, ఏఆర్ మురుగదాస్ కాంబోలో మూవీ అనౌన్స్ చేయగానే సౌత్ ఇండియా అంతా ఎక్సైట్మెంట్లో ఉంది. హీరో వర్సెస్ సైకో విలన్. మనుషులని చిత్రహింసలు పెట్టి చంపే ఒక మృగం. ఎస్జే సూర్య పీక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. స్పైడర్లో బిగ్గెస్ట్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే మహేష్ని హీరోగా ఎలివేట్ చేయలేదు. పెద్ద డైలాగ్స్, మాస్ మూమెంట్స్ ఏమీ లేవు. ఇన్స్టెడ్ ఇంటెలిజెంట్ సర్వేలెన్స్ ఆఫీసర్ లాగా కామ్, సైలెంట్గా ప్రజెంట్ చేశాడు. విలన్ సైకాలజీకి ఎక్కువ స్పేస్ ఉంది. సినిమా మూడ్ కూడా తమిళ్ స్టైల్లో ఉంది. సెకండ్ హాఫ్లో విలన్ మైండ్ని డీకోడ్ చేసే సైకాలజికల్ స్టడీ. ఇది తెలుగు మాస్ ఆడియన్స్కి కంప్లీట్లీ న్యూ అటెంప్ట్గా అనిపించింది. తమిళ్ నేటివిటీ ఎక్కువ అయిపోవడం, ఎమోషన్ కనెక్ట్ కాకపోవడం, సాంగ్స్ ఇంప్రెస్ చేయలేదు. బడ్జెట్తో కంపేర్ చేస్తే కలెక్షన్స్ అంచనాలు అందుకోలేదు. ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఫెయిల్ అయ్యాయి, కానీ అవన్నీ తెలుగు సినిమాకి జెమ్స్లా మిగిలిపోయాయి. బాక్సాఫీస్లో విన్ కాకపోవచ్చు, కానీ మహేష్ డేరింగ్, గట్స్, రిస్క్ ఈ మూవీస్ అన్నీ మహేష్ని యాక్టర్గా ఎలివేట్ చేశాయి.
యాక్టర్ అంటే రిస్క్ అంటే మహేష్. అండ్ ఈ ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్లో మీకు బాగా నచ్చిన ఫిలిం ఏదో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.